ఈరోజు మన ముఖం మీదకి యాక్నే ఎందుకు వస్తుందో మాట్లాడుకుందాం అనమాట. ఇది మ్యాక్సిమం అందరికీ తెలుసు, కానీ చాలామంది లైట్ తీసుకుంటారు అనమాట. తెలుసు కానీ తెలియదు. అదే చెప్తున్నాను ఇప్పుడు, అదే మ్యాజిక్. సో ఏంటంటే లేట్ చేయకుండా, సో నేనేం చెప్తాను ఇప్పుడు, ఆయిల్ ఎక్కువ తినడం వల్ల, లేకపోతే జంక్ తినడం వల్ల, లేకపోతే డస్ట్ వల్ల, దుమ్ము ధూళి దీనివల్ల అంటాడేమో అనుకున్నారా? కాదు, నేను వేరే చెప్తాను. ఎలాంటిదంటే మీరు ఊహించరనమాట, అలాంటివి చెప్తా. ఇవన్నీ ఒక సైడ్ పెట్టండి. మెయిన్ యాక్నే రావడానికి కారణం ఒకటి మీ చేతులు అనమాట. అవును, నిజంగా అనుకోలేదు కదా, తెలుసు నాకు. సో మీ చేతులు ఎక్కడెక్కడ పెడతారు, ఎక్కడ గోక్కుంటారు, ఎక్కడ కెలుక్కుంటారు, ఇవన్నీ తెలీదు. ఒకసారి వాటర్తో కడిగేసాం, అయిపోయింది. ముఖం మీద పెట్టి దేహం, ఆ తర్వాత ఇళ్ళ అనేసాం. ఈ బొక్క పని నేనంతా చేశాను. నేను చేశాను కాబట్టే మీకు చెప్తున్నాను. ఇలాంటి పనులు చేయకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే దీనివల్ల చేతుల్లో ఎంత మట్టు ఉందో తెలీదు, ఎన్ని క్రిములు ఉన్నాయో తెలీదు. అవన్నీ ముఖం మీదకి వెళ్తాయి. ముఖం మీదకి వెళ్ళి నువ్వు మళ్ళీ సరిగ్గా ఉంటావు, వచ్చిన పింపుల్ని ఇలా కూకుతావు, అదేమో అందులోకి వెళ్తుంది. ఆ తర్వాత అలా ముఖం మొత్తం అవుతుంది. సో మెయిన్లీ ఏంటంటే, ఒకవేళ స్కిన్ కేర్ చేసుకుంటున్నా, లేకపోతే ఏదన్నా ముఖం మీద చేయి పెడుతున్నా కానీ, చేతులు మంచిగా వాష్ చేసుకొని డెటాల్ లిక్విడ్తో కానీ, వేరే మంచి లిక్విడ్, లేదా మన దగ్గర ఈ హ్యాండ్ వాష్లు ఉంటాయి కదా, మంచిగా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతే ముఖం మీద చేతులు పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నానో బాగా వినండి. ఈ బొక్క నాకు పడింది కాబట్టి చెప్తున్నా. సో నెక్స్ట్ టైం ఎప్పుడు స్కిన్ కేర్ చేసుకున్నా చేతులు బాగా వాష్ చేసుకుని, ఆ తర్వాత వాష్ చేసుకోవడంతో ఉత్తి వాటర్తో కాదు, లిక్విడ్తో వాష్ చేసుకోండి. డెటాల్ లిక్విడ్ కానీ ఏదో ఒకటి, మన ఆల్కహాల్ అది శానిటైజర్తో కానీ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు ముఖం మీద చేయబెట్టండి. నేను ఎందుకు చెప్తున్నానో బాగా వినండి, ఓకేనా? ఎలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే ఈ సుబ్బుగాని ఫాలో చేసుకోండి. బయోలో లింక్ ఉంది, యూట్యూబ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.